ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చేసే అరటి. ఈ అరటిని యాలిక్కి అంటారు దీని పర్పస్. అయితే ఈ యాలిక్కి వచ్చేసి చాలా మధురంగా ఉంటుంది. అరటి పండ్లలో అన్నింటిలో కూడా 2-3 రకాలు రుచిగా ఉంటాయి. ఆ రుచిలో ఇది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే కూడా. ఈ యాలిక్కిని ఎక్కువగా బెంగళూరు, కర్ణాటకలో బాగా సేల్స్ ఉంటుంది. అక్కడి వాళ్ళ వల్లనే మేము కూడా దీన్ని పెట్టుకున్నాము. అయితే దీన్ని అంతా కూడా మేము ఆవు పంచకము, ఆవు పేడ, అలాగే బెల్లము, శనగపిండి 200 లీటర్ల నీళ్ళతో కలిపి నీటి ద్వారా వీటిని పారిస్తూ పండించడం జరుగుతుంది. అంతా మొత్తం ప్రకృతి వ్యవసాయం అంట. ఆర్గానిక్ వేరు, సెమీ ఆర్గానిక్ వేరు, ప్రకృతి వ్యవసాయం వేరు. న్యాచురల్ ఫార్మింగ్ అంటారు దీన్ని. ఇది మన పూర్వీకులు చేసేవాళ్ళు, ఈ రోజు చేసేది కాదు. ఇది మన పూర్వీకులు ఎప్పుడో మన తాత టైంలో చేస్తుండే వాళ్ళు. మనకు కొన్ని అవాంతరాల వల్ల మర్చిపోయినాం దీన్ని పూర్తిగా. ఈరోజు అంటే మంది అయింది పండదు. మంది వేసుకోవాలా, పండించుకోవాలా, తినాలా. మంది వేయడం వల్ల వచ్చే కష్టాలు నష్టాలు ఏంటివి అనేది ఎవరికి కావట్టు. ఊబకాయం, థైరాయిడ్, క్యాన్సరు, అక్కడ నుంచి హార్ట్ అటాక్, షుగరు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అలాగే పోతే సంకర జాతి, వీటికి కూడా ఏమంటారంటే సంకర జాతికి సంబంధించినట్టు ఇప్పుడు మనం తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా చక్కనివి కాదు, పూర్వం విత్తనాలు కాదు. వాటిని అన్నింటినీ కూడా క్రాసింగ్ చేసినారు. ఎక్కువ దిగుబడి, ఇంకోటి రావాలనే ఉద్దేశంతో. మనకు దిగుబడి బాగుంటుంది, ఎక్కువ పండుతాయి, ఎక్కువ ప్రజలకు కావాలి అనే ఉద్దేశంతో. అందుకు అన్నింటినీ కూడా మన సైంటిస్టులు క్రాసింగ్ చేసినారు. ఆ క్రాసింగ్ వల్ల ఏమైందయ్యా అంటే వాటిల్లో ప్రోటీన్స్ అంటే విటమిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోవడం వలన మనం తినేటువంటి తిండిలో బలం లేకపోగా సత్తువ పోయి నీరసం వచ్చింది మనిషికి. ఏ చిన్న పని చేయాలన్నా కూడా 2 మనుషులు కావాలి. అదే ఒకనొక టైంలో అయితే 96-90 టైంలో కూడా 70 కేజీల బస్తాలు ఉండేవి. అవి ఇప్పుడు 25 కేజీలకు దిగిపోయినాయి. చిన్న ప్యాకెట్లు, చిన్న కుటుంబాలు అన్నట్టుగా. అందుకోసమని ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మళ్ళా మనలో సత్తువ వస్తుంది. ఆవును పెంచుకొని ఆవు పంచకాలతో, ఆవు పేడతో, ఆవు నెయ్యితో మనిషి ఆవు పాలు, ఆవు పెరుగు తినడం వల్ల కూడా మంచి శక్తి వస్తుంది. మళ్ళా యథావిధిగా మనం ఈరోజు 5 అడుగులు అంటే గగనం, 6 అడుగులు, 6.5 అడుగులు కూడా మళ్ళీ మన తరం పెరిగడానికి కూడా ఉంది ఆ విధంగా చేసుకుంటే కూడా. అయితే